ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూన్ నెల 2026 వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్షము, యోగస్థానం. మరి వీళ్ళు ఏ స్టేజ్ చేసినా కూడా వీళ్ళకి చేతికాడకు వచ్చి చేజారిపోతుంటుంది. భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, ఎన్నో రోజుల నుంచి పాత ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ నుంచి వీళ్ళకి ఇబ్బందులు, ఎవరో నమ్మినా కూడా వాళ్ళ నుంచి వీళ్ళకి అన్ని మోసాలు జరుగుతుంటాయి. ఎవరికి కానీ అప్పు ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చికాకులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు చాలా వరకు ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతక యోగంలో అనేది మంచి యోగం అనేది ఎప్పుడు వస్తుంది? మరి ఈ నెల జూన్ నెల 15వ తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని కార్యక్రమాలలో, పెద్ద పెద్ద కార్యక్రమాలలో వీళ్ళు చేరాల్సింది ఒకటి. ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని మార్పులు, మరి విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని రాబోతున్నాయి. రాజకీయంలో కూడా కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. మరి యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా పొందాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. మరి ఆ భగవంతుడి కటాక్షం వల్ల మీరు ఎదురు చూసి మోసపోవద్దండి. మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కార్యక్రమాలు, మీరు అనుకున్న ప్లానింగు, చేసే పనులు అతి దగ్గరలోనే కొన్ని దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆచితూచి అడుగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు ఉన్నాయి. మరి మీ జాతక పట్ల చూసుకుంటే మహావిష్ణువుని పూజించాలి. మహావిష్ణువుని పూజించి మీకు దగ్గరలో ఉండాల్సిన దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని పండ్లు కానీ ఫలహారాలు కానీ పంచిపెట్టాలి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మూడో కంటికి తెలియకోకుండా చేసుకోవాలి. మూడో కంటికి తెలిసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎరక్కబోతారు. మనశ్శాంతి ఉండదు, మానసికమైన ఒత్తిడి, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం జరుగుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియ, ఊహించని అదృష్టం యోగం అనేది రాబోతుంది. అది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది వస్తుంది. కానీ ఏది చేసినా కూడా ఇప్పుడు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మీరు పూజించాల్సింది మహాభగవంతుని పూజించినట్టుగైతే, మహావిష్ణుని పూజించినట్టుగైతే మీ కష్ట నష్టాలు, అష్ట దరిద్ర దోష నివారణ అన్నీ శాంతమైపోతాయి. సర్వో జనా సుఖినో భవంతు. నమః శివాయ.